Hi guys, welcome to Tupaki.com. So finally, the most awaited pan-India film of Yash Garu got released. టాక్సిక్ ఈ రోజు రిలీజ్ అయింది. చాలా డేట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతూ ఫస్ట్ మార్చ్ 19th అనుకున్నారు అండ్ దాని తర్వాత ఇంక వేరే డేట్ అనుకున్నారు. అట్ ఫైనలీ ఈ సినిమా ఆగస్ట్ 26th ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ తెలుసు మనందరికి టాక్ కొంచెం మిక్స్డ్ గానే నడుస్తుంది. అండ్ కాకపోతే ఈ సినిమాకున్న బజ్ కి లేకపోతే యష్ గారికి మార్కెట్ కి అండ్ ఈ ట్రైలర్ టీజర్ ఈ కాంటెంట్ క్రియేట్ చేసిన హైప్ కి ఈ సినిమాకి ఒక కొత్త రికార్డ్ అయితే వచ్చింది. సో ఆ రికార్డ్ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు. బికాజ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి ఎక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ నెంబర్స్ అయితే కనిపించట్లేదు. అంత బజ్ ఏర్పడింది టాక్సిక్ సినిమాకి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. డే వన్ ఖచ్చితంగా ఒక మంచి నెంబర్ చూడబోతుందని అయితే అర్థం అవుతుంది. ఈ సినిమా కానీ పాజిటివ్ గా కూర్చుంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డ్ అయితే పెట్టేదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఇంత మిక్స్డ్ టాక్ రన్ అవుతున్నప్పటికీ కూడా ఈ సినిమాకి 1 hour కి 57K టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. లాస్ట్ 1 hour లో 57K టికెట్స్ బుక్ అయ్యాయి బుక్ మై షో ప్రకారం చూసుకుంటే. సో ఈ సినిమాకి ఒక హైప్ అనేది ఆ విధంగా ఏర్పడిపోయింది. బికాజ్ యష్ గారు కేజీఎఫ్ తర్వాత చేస్తున్న సినిమా అండ్ కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ఎంత బజ్ వచ్చింది. ఆయన మార్కెట్ పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్లిపోయింది. సో పార్ట్ 1 కొంచెం స్లోగా అందుకున్నా సరే పార్ట్ 2 మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా. సో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని యష్ గారు సినిమా చేస్తున్నారంటే డెఫినెట్ గా బజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ గారు చేసిన సినిమా ఏంటి అని చెప్పి దానిపైన ఎంత బజ్ అయితే ఉందో ఇలా కేజీఎఫ్ తర్వాత యష్ గారు చేసిన ఈ సినిమా పైన కూడా అంతే బజ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అదంత రిఫ్లెక్ట్ అవ్వలేదు. డెఫినెట్ గా ఈ బజ్ ని కానీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. సో చాలా మంది తెలుగు స్టేట్స్ లో అంటున్నారు ఇరుముడికి థియేటర్లు తగ్గించి టాక్సిక్ కేసేస్తారు అని చెప్పేసి. అండ్ దాని వల్ల ఇరుముడి కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి, రవితేజ గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే డెఫినెట్లీ ఇరుముడికి చాలా స్కోప్ ఉంది. అండ్ టాక్సిక్ సినిమాకి మిక్స్డ్ రివ్యూ రావడంతో ఇరుముడి సినిమా ఇంకొక 1 week లాంగ్ రన్ ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? లైక్ యాజ్ అన్ ఆడియన్ గా మీరు ఒక టాక్సిక్ సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు? సో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యారు? అసలు ఏమనిపించింది సినిమా చూసినంత సేపు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో తుపాకీ.com. థ్యాంక్ యూ.